నా మందు పోయిన సంగతి ఏంటో మా బాస్ అడిగితే అరే నువ్వు ఆ ఇంటికి అతిరా అన్నీ ఆలోచించుకుంటానని చెప్పాడు. శోభనం పెట్టుకున్నా చూసుకుంటానని చెప్పాడు. ఆడవాళ్ళు ఉంటే నా అనుమతి లేని ఎవరు కలడానికి వెళ్ళేది. అరే నువ్వేంది నా చుట్టూ పడుకున్నావు? ఒళ్ళు మనసి కింద మీద చూసుకోకుండా అప్పులు చేసిన బుద్ధికి అనుకుంటానా? ఇంకో బాలైతే నా చొక్కా పట్టుకున్న శ్రమని పెట్టండి. ఎదవచ్చు ఎవరిని పట్టుకోవద్దు, ఎవరిని తిట్టుకోవద్దు. డబ్బులు మనకు వసూలు చేయాలి. ఏమంటావు ఎవరమ్మయ్యా? ఏమంటావు రామూర్తి? అప్పు చేసినాడు చర్మం మందంగా ఉండాలా, చెవుల్లో సీసం పోసుకుని ఉండాలా, కళ్ళకి గంతలు కట్టుకొని ఉండాలా. వాడి మనసు కాలుపోయి కబురు కప్పు కొడతా ఉండాలా. అయినా వాడు మొగంలో నవ్వుకుంటాలా. మొగం మీద ఊస్తే కూర్చోడానికి భయపడుతుండాలా. పెద్ద ఆయన బాధ కూడా వెళ్ళిపోయారా? నీకు దండం పెడతాను. 4 రోజులు టైం ఉదాహరణలో ఈ బాధ్యత చెప్పు. మధ్యాహ్నం భోజనానికి నాకు చికెన్ 65 తిరిగి చేపల పులుసు వెళ్ళి వీచాయాన్ని వంటలేమని చెప్పు. ఎందుకంటారు? నేను నీకు తెలుసు కాబట్టి చెప్తాను. ఇదే మా అట్టుకున్నగాడైతే ఆడు కాపులు సాధిపోయినవాడు అరవదాకా తెలియకనే తెలుసుకున్నాడు. ఆ బ్యాంకు తోలికి వెళ్ళడు. ఇంటాను కానీ మనుషులు లేవయా. చల్లగా ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ టిక్కు టిక్కు మరణిస్తూ మనకి ఏడు పిలుస్తూ ఉంటారు. హలో చెప్పకుండా ఆడేవాడు సేపడా ఏంది ఎలా పెట్టద్దా కలిసి ఆత్మహత్య చేస్తున్నాడా? మరి నువ్వేం చేస్తున్నావు అక్కడ? అది పాడే భయపడ్డా అన్ని చేస్తున్నావా? ఎదుగున్నారు ఎదుగునే వాళ్ళ బ్యాంక్ అప్పు కట్టే వరకు వాళ్ళ శవాలు పాడకూడదు. మేము వస్తున్నా ఉంది అక్కడ ఎదవన్నా ఎదవా బ్యాంకులో అప్లికేషన్ ఉందా? ఆత్మహత్య చేసుకుంటామంటే మా బ్యాంక్ ఎక్కడ బతకాలా? మీరమ్మా తెల్లని బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు అదే పనికి మాక నేను ఇప్పుడే వస్తా. ఆసిపోయింది నేను రాత్రికి రాత్రి డబ్బు సంపాదించి మిమ్మల్ని సుఖపెట్టాలని షేర్ మార్కెట్లో నేను వద్దకుంటే మీరు షేర్ కొనేవారు. శవాల మీద వ్యాపారం చేసేవాడి వాడు కనిపిస్తుంది. లేదండి, ఉన్న పొలం 4 లక్షల రూపాయలు ఈ
కలిసి సుఖాలను అనుభవించాలి. కష్టాన్ని కలిసి అనుభవించాలి. ఇంత హాయిగా ఉండేవండి. ఆలోచించి నిలబడి చూసుకొని వెచ్చాలు కొనుక్కొని నిలబడుతూ ఆనందంగా గడిపిన రోజులని పక్కింటి గడితే మీకేమమ్మా సంసారాన్ని పొదుపుగా చేస్తారు. ఈ ఎండాకాలంలో కష్టపడి వానాకాలానికి దాచుకుంటారు అని అంతా అయిపోయింది. 15 సంసార జీవితం మానంతో మంట దారుణంగా నాశనం చేశారు. కాదు ఇదే ఇదే నాశనం చేశారు. ఈ వస్తువులకి కొనేటప్పుడు విలువ నువ్వు శాంతించు విజయ, నువ్వు శాంతించు. లేదండి ఇవేమి అవసరం లేదు. నాకు ఇవేమి అవసరం లేదు. వాటి జీతం కోసం ఎదురు చూస్తూ నెయ్యి అయిపోతే నూనె వేసుకొని రెండింట్లో డాబాగా జాబీ ముందు గౌరవతులు తినిపించుకుంటూ ఆనందంగా గడిపి ఏమండి చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవునురా, యుద్ధంలో పరాజితుడై వెన్ను చూపిన వాడు, ఆస్తి సర్వస్వం కోల్పోయి అప్పులు పోలై పరువు పంపుకున్నవాడు జీవన్ముక్తులని మధుహరి చెప్పాడు. అవునురా, నేను దాచుకున్న డబ్బు కట్టేశాను. అవునురా, నేనెప్పుడు నీకేమి ఇవ్వాలని దాచుకుంటానని కదా నీ ఊహ. అందుకే నాకున్న సర్వస్వాన్ని ఇచ్చి నిన్ను రుణ విముక్తుడిని చేసేశానురా. పాపు రమణ ఆదుకునేవాడు లేక రాలిపోయాడు. ఎంత పని జరిగింది మా అన్న. ఎక్కడి నుంచి ఎక్కడికి కాలిపోయాడు. ఈ క్రెడిట్ కార్డ్స్ ఈ అప్పులు ఎంత ఊగేది చేసుకోలేకపోయాను. ఈ ఊగిలో దిగి కాళ్ళు మీద ఆకాశాలు వదిలేస్తున్నాను. నేను కొడుకు మిమ్మల్ని అందరినీ మీ జీవితకాలము సేవించింది. ఈ వయసులో చాలా కలిగించాను.
చిన్నపిల్లల నేనేం చేశాను? నాదైన ఈ ఇంటి పరువును కాపాడుతున్నాను. నాన్న ఒక్కటి చెప్తాను విను. ఈ వినిమయ సంస్కృతి మనది కాదు. జీవితంలో ఏ కోణంలో విచ్చలవిడితనాన్ని విశృంఖలత్వాన్ని సమర్థించని సంస్కృతి మనది. పొదుపు మన జీవన విధానం. ఈ దేశంలో గతంలో ఆఖరి తావులు ఉన్నాయి కానీ అప్పుల తావులు లేవు. మరి ఇప్పుడు వ్యాపార సంస్కృతి. అది మనకు అవసరం. మన అవసరాలను ఆసరాగా చేసుకుని మన జీవితాల్లోకి తొలగడి మన జీవితకాలం కూడబెట్టుకున్న సుఖాన్ని సంతోషాన్ని పొల్లగొట్టి వేసుకుంటాం. దాని పేరు క్రెడిట్ కార్డ్ అయి ఉండవచ్చు, ఇంకొక చోట స్పందన కావచ్చు, మరి ఒక చోట దాని పేరు కేసు కావచ్చు, రోజువారీ కావచ్చు. దాని రూపం నెమ్మది, నైజం మాత్రం పులిదే. ఈ అత్యాచారంతో డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పరువు పోగొట్టుకుంటేనో బంధువులంతా సందాలు వేసుకొని అప్పు బాగా ఇచ్చేసారు. ఆగో ఆగక్కడ ఆగో శ్రీనాథ్. మరి నా డబ్బు అమ్మా ఈ ఛాయలు కనిపించావా? ఉప్పు మాత్రం వేస్తాను. అట్లాగే రఘురామయ్య గారు, గారు రఘురామయ్య గారు, రామమూర్తి గారు, విజయమూడు, శ్రీధర్ శ్రీధర్ గారు. హలో, మీరు వర్షం బాగలేదండి. అక్కడ పార్టీ పేమెంట్ చేశాడు. ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దా? పాస్ చేద్దా? ఇక్కడ నన్ను మ్యాన్ హార్డింగ్ చేస్తా ఉన్నారు వాళ్ళు. అదే సారీ. ఓకే, మరి నాకు నెక్స్ట్ క్యాంప్ ఎక్కడికి? మూలపేట రాజు మీద. ఓకే 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 సార్. ఎక్కడ 2 రోజులు సీనియర్ మనం ఉన్నా రావడం ఉండేటప్పుడు పోతా ఉన్నాం. పోదా దాచుకొని ఏం చేస్తావురా? నెల్లూరు జోన్ పాత్రలు పాత్రధారుల పరిచయం. రామ్మూర్తి శ్రీ పి రమేష్ రెడ్డి, ఏడీసీ నెల్లూరు డిపో. విజయ శ్రీమతి పి విజయ, కండక్టర్ కాళహస్తి డిపో. శ్రీనాథ్ మాస్టర్ నచికేత్, స్టాఫ్ శ్రీనాథ్. రఘురామయ్య బి వేణయ్య, కండక్టర్ నెల్లూరు డిపో. రమణ వి సీనయ్య, కావల డిపో మెకానిక్. ఎస్బేలుస్ పి బాబు, టైర్ మెకానిక్ వాకాడ. రౌడీ పి ఆదినారాయణ, కండక్టర్ నెల్లూరు. డాక్టర్ జి దశరథ్, కండక్టర్ నెల్లూరు. విచిత్ర వ్యక్తి ఎస్కే మహమ్మద్, పెయింటర్ నెల్లూరు వండిపో. రచన శ్రీ సుష్మా చంద్రశేఖర్, సమర్పణ నెల్లూరు జోన్. దర్శకత్వం జేఎస్ఆర్ ఆంజనేయులు, ఎస్టే స్క్వాడ్ ఇన్ఛార్జ్ నెల్లూరు. థ్యాంక్ యూ.